తులారాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసిక అశాంతి కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు కూడా వీరికి ఉండవచ్చు. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. బంధువులతోటి, స్నేహితులతోటి అకారణంగా వైరం కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా వీరిని వేధిస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు కాస్త నిరాశజనకంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, మార్పులు, చేర్పులు కూడా ఉండే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల వారు ముఖ్యమైన వ్యవహారంలో నిదానంగా వ్యవహరించాలి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. విద్యార్థులు కోరుకున్నవి కాకుండా వేరే కోర్సులను ఎంచుకోవాల్సి వస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకదార స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. రావాల్సిన సొమ్ము కూడా వీరికి చేతికంతుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఇష్టమైన వ్యక్తులు వీరి ఇంటికి రావడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరితో ఈ రాశి వారు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటారో అవన్నీ కూడా వారికి కలిసి వస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా ఈరోజు వీరు కలుసుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థానం దక్కుతుంది. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు పట్టుదలతోటి ప్రయత్నం చేస్తే మాత్రం అనుకున్నది సాధించగలుగుతారు. లేకపోతే మాత్రం అపజయాల పాలవక తప్పదని చెప్పవచ్చు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంది. కావున కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివార్ధన చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంచనాలలో కూడా పొరపాట్లు దొరలవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఈరోజు వీరు రద్దు చేసుకుంటారు. పనులేవి కూడా ముందుకు సాగవు. బంధువులు, స్నేహితులతోటి వీరికి మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ముఖ్యమైన వ్యవహారంలో తొందరపడరాదు. సినీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సేవా కార్యక్రమాలపై కూడా ఈరోజు ఈ రాశి వారు ఆసక్తి చూపుతారు. నూతన పనులు ప్రారంభం చేసి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చిరకాల ప్రతిథులు కూడా వీరితోటి రాజీకి రావడం వల్ల చాలా ఆనందపడతారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తుల వారు ఉద్యోగాల్లో పని భారం తొలగి ఉట్ట చెందుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు విజయవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులు గౌరవ పురస్కారాలను అందుకుంటారు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలను దక్కించుకుంటారు. సంఖ్యాశాస్త్ర రీత్యా ఈ అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఈశ్వర్, ఈశ్వరి, ఈ విధంగా అనమాట. వారి యొక్క ఆలోచన విధానం, ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారి బలాలేంటి, బలహీనతలు ఏంటి అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి పేరైతే ఈ అనే నామాక్షరంతో మొదలవుతుందో అటువంటి వారు తమ ప్రతిభా పాఠవాలను విశిష్టంగా వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. తమ లక్ష్య సాధన కోసం వీరేంటంటే బాగా కష్టపడి కూడా పనిచేస్తారు. కానీ అందరూ ఒకలా కష్టపడితే, అందరూ ఒకరిలా ఆలోచన చేస్తే ఈ అనే అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరొకలా ఆలోచన చేస్తారు, మరొకలా కష్టపడతారు. మొత్తం మీద నీతి నిజాయితీగా వ్యవహరించి విజయాలు మాత్రం అధికంగా సాధిస్తారని చెప్పవచ్చు. కార్యం ఎంత కష్టమైందైనా సరే, క్లిష్ట సాధ్యమైందైనా సరే ఒంటరిగా ఉండి పూర్తి చేయాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు కొనసాగుతుంటాయని చెప్పవచ్చు. అంటే వీరు పని చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కూడా ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. రణగణ ధ్వనులు కానీ 10 మంది మాట్లాడుతూ ఉంటే కానీ వీరు ఏమాత్రం కూడా పని చేయలేరని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే పెద్ద పెద్ద పనులు ఏదైనా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు వీరు ఏం చేస్తే సాధ్యమైనంత వరకు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారని చెప్పవచ్చు. అలా అని చెప్పేసి వీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడరా అని చెప్పి అంటే మాత్రం ఇది పూర్తిగా భిన్నమైనటువంటి వ్యక్తిత్వంగా చెప్పవచ్చు. పని చేసేటప్పుడు మాత్రం వీరు సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండాలి, ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అనుకుంటారు. వారి పని పూర్తయిన తర్వాత మాత్రం వీరిని ఒక్క మాటలో చెప్పాలంటే వాగుడుకాయగా చెప్పవచ్చు. అంటే మాట్లాడడం అంటూ మొదలుపెట్టారు
పెట్టామనుకోండి, ఇంక ఎదుటి వ్యక్తులు ఎవరు, ఏంటి అని చెప్పి ఏమాత్రం ఆలోచన చేయరు. సరదాగా అలా నాన్ స్టాప్‌గా మాట్లాడడం అంటారు చూసారా? అది వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కానీ వీరి పని విషయానికి వచ్చేసరికి మాత్రం చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, ఎవరు మాట్లాడకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేటువంటి భావన వీరికి అధికంగా ఉంటుంది. ఇది అంటే వ్యక్తిగత రీత్యా తీసుకున్నప్పుడు లేదా వృత్తిరీత్యా తీసుకున్నప్పుడు 2 మంచి లక్షణాలు అవ్వచ్చు. కానీ కొంతవరకు ఏంటంటే ఈ వాగుడుకాయతనం అంటాం కదా, ఎక్కువగా మాట్లాడుతుంటారని చెప్పి అంటాం కదా, దాన్ని కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. అదేవిధంగా పని చేసేటప్పుడు కూడా అన్ని సందర్భాల్లో కూడా మనం ఒంటరిగా ఉండి మన క్యాబిన్‌లో కూర్చొని పని చేయడం మనకు వీలు కాకపోవచ్చు. కాబట్టి దీనికి కూడా కొంతవరకు వీరు అలవాటు పడితే మంచిదని చెప్పవచ్చు. నూతన ప్రణాళికలు ఏర్పరచడం, నూతనంగా ప్రణాళికలు నిర్వహించడం వీరికి అందివేసిన చేయగా చెప్పవచ్చు. ఏదైనా చెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా, స్పష్టంగా ఎదుటివారు ఏమనుకుంటారు అన్న ఆలోచన ఏమాత్రం కూడా చేయకుండా చెప్పాలి అని చెప్పి అనుకున్నది మాత్రం నిర్భయంగా ఎదుటి వ్యక్తులు చెప్తారని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే లోకంలో ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి అని చెప్పి చెప్తుంటారు. దీనివల్ల వీరు నిర్మోహమాటంగా మాట్లాడడం ఎప్పుడైతే మొదలు పెడతారో దీనివల్ల వీరిని విమర్శించేవారు లేదా వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికమవుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చెప్పాలి అనుకున్నది మాత్రం స్పష్టంగా చెప్పగలిగినటువంటి నేర్పు, ఓర్పు వీరికి కాస్త అధికంగా ఉంటాయి. అదేవిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఎక్కువ కూడా వీరు ఇష్టపడుతుంటారని చెప్పవచ్చు. ఇక వాస్తవాన్ని యథార్థంగా చెప్పడమే కాకుండా దాన్ని అదే విధంగా అంగీకరించేటువంటి మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఇది నిజంగా కూడా చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. అంటే నిజాలు చెప్పాలి, ఓకే, అందరం చెప్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మన వృత్తి వ్యాపారాలకు సంబంధించి కానీ లేదా మన కుటుంబ జీవితానికి సంబంధించి కానీ మన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ ఏదైతే వాస్తవం ఉందో దాన్ని అంగీకరించే మనస్తత్వం మనలో చాలామందికి ఉండదు లేదా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే మన తప్పులు మనం తెలుసుకోవడానికి ఇష్టపడం. కానీ ఈ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అటువంటి వారు నిజాయితీగాను ఉంటారు, నిర్మోహమాటంగాను మాట్లాడతారు. వాస్తవం వారికి సంబంధించిందైనా ఎదుటి వారికి సంబంధించిన సరే వెంటనే అంగీకరిస్తారని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే వీరికి వ్యవహార కుశలత అంటాం కదా, అది కాస్త తక్కువగా ఉన్నట్టుగానే ఎదుటి వ్యక్తులు భావిస్తుంటారు. కానీ వీరు వ్యవహార కుశలత లేని వ్యక్తులు కాదు, కేవలం ఏంటంటే మాట్లాడే విధానంలో కొంతవరకు ఇబ్బందికరంగా ఉండడం వల్ల వీరికి ఇబ్బందులు అధికంగా ఎదురవుతాయి. కాబట్టి అదేవిధంగా లోపల దాచుకునే మనస్తత్వం కూడా వీరికి ఏమాత్రం కూడా ఉండదు. అంటే మనం ఏదైనా ఒక రహస్యం చెప్పామనుకోండి, పలానా వ్యక్తి పలానా అన్నాడని చెప్పేసి వెంటనే కనీసం ఒక 10 మందితో నా విషయం చెప్తుంటారు. పలానా వ్యక్తి నన్ను కలిశారు, ఈ విధంగా అన్నారండి మీ గురించి అని చెప్పి చెప్తుంటారు. ఇది కూడా అంత మంచి లక్షణం కాదని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులు గొడవలు దిగే ఆస్కారం అధికంగా ఉంటుంది. అప్పుడు వీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సరే, వీరు అనొచ్చు, నేనేమి అబద్ధం చెప్పలేదు కదా, మీరు అన్నారు కదండి, ఆ మాట అతనికి చెప్పానని చెప్పి వీరు వాదించవచ్చు. అయినా సరే కొంతవరకు ఏంటంటే దీనివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా యథార్థవాది లోక విరోధి అంటాం కదా, ఏవి మనసులో దాచుకోవాలి, ఏది ఇతరులకు చెప్పాలనే విషయంలో కొంతవరకు వీరి విజ్ఞతను పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే దేశకాల చింతన అంటాం కదా, అది ఏమాత్రం కూడా ఉండదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్న అంశాలు వీరు పెద్దగా పట్టించుకోరు. చెప్పాలి అని చెప్పి అనుకుని చెప్పేస్తుంటారు. దీనివల్ల ఇబ్బందులు వీరికి అధికంగా వస్తాయి. ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల ఇందాక చెప్పినట్టుగా వాగుడుకాయ అనే ముద్ర వీరి మీద అధికంగా పడుతుందని చెప్పవచ్చు. ఇక ఆధునికతకు టెక్నాలజీ అంటాం కదా, దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కష్టపడి పనిచేయడం కన్నా కూడా టెక్నాలజీని వాడుకుని మనం ఎందుకు పనిచేయకూడదు, సులువుగా ఎందుకు పనిచేయకూడదు, త్వరితగతిని ఎందుకు పనిచేయకూడదు అన్న వైపుగా వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా మెదులుతూ ఉంటాయి. అటువైపుగా ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా కూడా వీరు ఉంటారని చెప్పవచ్చు. అంటే ఎప్పుడు నేర్చుకోవాలనేటువంటి తపన వీరికి అధికంగా ఉంటుంది. కేవలం వీరు పనిచేస్తున్న రంగంలోనే కాకుండా పలు రంగాల పట్ల మంచి నాలెడ్జ్ కూడా వీరికి కలిగి ఉంటారని చెప్పవచ్చు. ధైర్యం పాళ్ళు మాత్రం వీరికి కాస్త తక్కువ అని చెప్పవచ్చు. కానీ పాత పద్ధతులు, పురాతన ఆచారాలు, వ్యవహారాలు అంటే పెద్ద ఇష్టం మాత్రం చూపించరని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా అంటే నాగరికత అనేటువంటి దీంట్లో ఎక్కువగా వీరు కొట్టుమిట్టాడుతూ అటువైపుగా ప్రయాణం చేస్తూ ఇప్పుడు కూడా ప్రధానంగా లేటెస్ట్గా మార్కెట్లోకి ఏమొచ్చింది, లేటెస్ట్గా మార్కెట్లోకి ఏ ఫుడ్ వచ్చింది, లేకపోతే ఏ టెక్నాలజీ వచ్చింది అన్న వైపుగా వీరి ఆలోచనలు ఎప్పుడు కూడా అటువైపుగా వెళ్ళిపోతుంటాయని చెప్పవచ్చు. ఇక శారీరకంగా శ్రమించడం కన్నా కూడా వీరు మానసికంగా శ్రమ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే శారీరకంగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం, ఎదగడం కన్నా కూడా తెలివితేటలతోటి డబ్బు సంపాదించుకోవాలి, తెలివితేటలతోటి పని పూర్తవ్వాలన్నటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా ఎఫ్ అనే ఆంగ్ల అక్షరంతో అదేవిధంగా జి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేర్లైతే ప్రారంభమవుతాయో అటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా షష్ఠి తిథి రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అన్న అంశాలు.